హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మరికొన్ని న్యూ మెటీరియల్స్ అయితే వీడియో అండి. సో నేను చెప్పాను కదా అది. అండ్ ఇదొచ్చేసి మనకి వ్యాన్ హంటెన్ చాక్లెట్. నేను ఎప్పుడైతే వీడియో షేర్ చేశానో రియల్ చాక్లెట్ని, సో అప్పటి నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ ఇదొచ్చేసి మనకి ఇప్పుడు ప్రీవియస్గా ఉన్న చాక్లెట్ పైన కవర్ అదండి. సో పైన ఉండేది అండ్ కిందది ఉండేది ఇప్పుడు న్యూగా వచ్చిందనమాట. సో చాలామంది ఏంటి అంటే డిఫరెంట్గా మారిందేమో అనుకుంటారు కదా. సో దానివల్ల వాళ్ళు ఇలాగ స్టిక్కర్నే పెట్టేసి పంపిస్తూ ఉన్నారనమాట. డార్క్ అలాగే మిల్క్ ఈ రెండు అయితే తెప్పించడం జరిగింది. అండ్ వైట్ అయితే నేను తెప్పించలేదండి. సో ఈ రెండు చాక్లెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి షాప్స్లో అయితే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదండి. ఎంఆర్పి ఎంత ఉందో దాని మీద 50 రూపీస్. సో కొంతమంది అయితే 100 రూపీస్, అంతకంటే ఎక్కువ అయితే ఎక్కడ తగ్గించట్లేదు అనమాట. సో ఎంత కాస్ట్ ఉందో అంతవరకే ఇస్తున్నారు. కాకపోతే మన దగ్గర ఏంటి అంటే ఎంఆర్పి మీద 200 అలాగ కూడా డిస్కౌంట్లో వస్తుందన్నమాట. సో కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, మెసేజ్ చేయండి. అండ్ డార్క్ మిల్క్ ఈ రెండు కూడాను చాక్లెట్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఏంటి అంటే ఈ చాక్లెట్స్ అనేవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి రియల్గా. అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ అనమాట. దీంట్లో కోకా పర్సంటేజ్ అనేది 46.5 ఉంటుంది. అండ్ మిల్క్లో 35% ఉంటుంది. సో ఇలాగా కోకా రేంజ్ అనేది కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువలో కూడా దొరుకుతాయి మనకి. 55లో కూడా డార్క్లో ఉంటాయి. సో ఇలా అనమాట. ఎవరైనా ఈ చాక్లెట్స్‌ని తినుంటే నాకు ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో టేస్ట్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బాక్సెస్ అండి, క్యావిటీ బాక్సెస్ చాక్లెట్స్ ప్యాకింగ్‌కి. సో చాలా రకాలే అవైలబుల్ ఉన్నాయి. అండ్ మన దగ్గర ఆల్రెడీ న్యూ బాక్సెస్ చాలా ఉన్నాయండి. సో అవి అండ్ ఇవి కూడాను. ఇవి కూడా చాలా డేసే అయింది. అండ్ మ్యాక్సిమం దీంట్లో చాలా కంప్లీట్ అయిపోయాయి. ఇది వచ్చేసి ట్రఫిల్ బాక్స్ అండి. సో దాంట్లో కూడా మనకి రెడ్ అలాగే లైట్ పింక్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట, 2 కలర్స్. అండ్ ఇవి వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీతో ఉంటాయండి. పైన ఎట్లా అంటే మెరుస్తూ అసలు క్వాలిటీ వైజ్ అయితే అసలు చెప్పక్కర్లేదండి. సో అంతా బాగున్నాయి. మీరు చూస్తున్నారు కదా ఆ డిజైన్ కానీ లోపల కానీ. సో క్యావిటీస్ కూడా ఏంటి అంటే మంచి క్యావిటీస్ వచ్చాయన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ ప్రైజెస్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి, నేను చెప్పక్కర్లేదు, మీరు చూస్తే తెలుస్తుంది. ఇది వచ్చేసి 12 క్యావిటీ అనమాట. అండ్ దాంట్లో వచ్చేసి అదొక కలరే ఉందండి. సో ఇది వచ్చేసి మనకి ఇలాగా పింక్ కలరు. సో ఇది కూడా డిజైన్ అండ్ చాలా బాగుంటుంది. మనకి ఇది బాక్స్ వచ్చేసి మనకి స్క్వేర్లో కాకుండా కొంచెం ఇలాగా రెక్టాంగులర్ షేప్లో వస్తుందన్నమాట, 8 క్యావిటీలో. అండ్ ఇది కూడా చాలా సూపర్గా ఉంది బాక్స్ అనేది. అండ్ ఇది 6 క్యావిటీ రెడ్ బాక్స్ అండి. సో ఇది కూడా ప్రీమియం క్వాలిటీ. అండ్ దీంట్లో కూడా మనం అంటే క్యావిటీ సైజు చాక్లెట్స్ అనేవి ప్యాక్ చేసుకోవచ్చు, 6 చాక్లెట్స్. అండ్ ఇది వచ్చేసి మనకి 4 క్యావిటీ. ఇదైతే చాలా క్యూట్గా ఉందండి, చాలా స్మాల్ బాక్స్ అనమాట. అండ్ ఇది మనకి 15 క్యావిటీ అండి. సో ఇది చాలా బిగ్ బాక్స్. మనకి ఏదన్నా రిచ్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు హ్యాంపర్ టైప్లో, సో ఎక్కువ చాక్లెట్స్కి పనికొస్తుంది. అండ్ ఇది రెడ్ డాట్ బాక్స్ అనమాట. ఇది కూడా 6 క్యావిటీ. సో ఇవి మన దగ్గర ఇంతకు ముందు కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే మళ్ళీ రీస్టాక్ అయిందనమాట. క్వాలిటీ వైజ్ అయితే చెప్పక్కర్లేదండి, అన్నీ కూడాను బాక్సెస్ అనేవి సూపర్గా ఉంటాయి. అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది 3 క్యావిటీ అనమాట. సో ఇవి కూడా ఇంతకు ముందు ఉన్నాయి. అండ్ మనం ఎవరికైనా కానీ తక్కువ ఇవ్వాలి అన్నా, తక్కువ క్వాంటిటీలో ఏదైనా గిఫ్ట్ ఇంకా ఇవ్వాలన్నా సో 3 చాక్లెట్స్ ఇలా ఇవ్వచ్చు. దీంట్లో మనకి వ్యాలంటైన్స్ డేకి ఇలాగ లవ్ షేప్స్, సో ఇలాగ మనకి మల్టీగా వస్తాయన్నమాట. సో ఎవరికైనా కానీ ఇలాంటి ఆర్డర్ చేసినప్పుడు ఏంటి అంటే మాకు పలానా కలర్ కావాలి, లేదు అంటే ఈ డిజైన్ కావాలి అని చెప్తే నేను అవి మాత్రమే పంపించడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఈ బాక్సెస్ ఎట్లా అంటే మనకి క్యావిటీ 1 బార్ పెట్టుకోవచ్చు అండ్ 2 క్యావిటీ. సో దీంట్లో అలాగే 4 క్యావిటీసే వచ్చే విధంగా కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బాక్స్ వచ్చేసి నార్మల్గా 100 గ్రామ్స్ అట్లాగే ఎవరికైనా ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు, లేదు అంటే క్రేయాన్స్ పెట్టుకోవడానికి పనికొస్తుందండి. లేదు అంటే మనం బార్ చాక్లెట్ను కూడా పెట్టుకోవచ్చు అనమాట. బార్ బాక్సెస్ కొంచెం సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
నెక్స్ట్ ఇది కూడా మనకి వ్యాలంటైన్స్ డేకి యూస్ చేసుకుండే క్యావిటీ బాక్సే అండి. ఇది కూడా మనకి 8 క్యావిటీతో వస్తుందన్నమాట. సో ఫోల్డింగ్ ఏం కష్టం ఉండదు. జస్ట్ నార్మల్గా బ్యాక్ పెట్టేయడమే అనమాట. సో చాలా సింపుల్గా చాలా బాగున్నాయి బాక్సెస్ అనేవి. ఇవే కాకుండా చాలా రకాలే ఉన్నాయండి. నేను అవి అన్నీ కూడా చూపించట్లేదనమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు చూపించున్నాను కదా అనేసి. అండ్ ఇది కూడా మనకి వ్యాలంటైన్స్ డేకి వాటికి పనికొస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ బాక్సెస్కి చాలామంది ఇంతకుముందు మోల్డ్ అడుగున్నారండి. సో ఈ లవ్ షేప్ మోల్డ్ అనేది దీనికి పనికొస్తుంది. సో దీనికి కరెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ప్యాకింగ్ అనమాట. అండ్ నిన్ననే కదండి నేను వీడియో అనేది షేర్ చేశాను. అండ్ నిన్ననే నేను క్యాటలాగ్లో కూడా పెట్టాను అనమాట ఈ బాక్సెస్ అనేవి. సో పెట్టిన వెంటనే వచ్చిన ఆర్డర్స్ అనమాట ఈ బాక్సెస్. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్, చాలా తక్కువలోనే ఉన్నాయన్నమాట ఈ బాక్సెస్. అండ్ ఫస్ట్ ఐటమ్స్ ఆల్రెడీ నేను తెప్పించినవన్నీ కూడా అయిపోయాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరు అడిగినా కానీ మాకు పింక్ కావాలి, రెడ్ కావాలి బాక్సెస్ అని అడుగుతున్నారు. సో అవి మల్టీ కలర్లో వస్తాయండి. అందరికీ పింక్ కావాలి, రెడ్డే కావాలి అంటే కుదరదు కదా. సో నేను ట్రై చేస్తాను తెప్పించడానికి. పింకు, రెడ్ దొరికితే, లేదు అంటే మల్టీ కలర్సే వస్తున్నాయి. సో మీరు ఇంకా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కలర్స్ ఇవి బాక్సెస్ అనేవి తీసుకునే వాళ్ళు. అండ్ ఇలాగా బల్క్గానే చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు. సో ఈ బాక్సెస్ మార్నింగ్ కొన్ని పార్సల్స్ అయితే వెళ్ళిపోయాయండి. వాళ్ళు కూడా పాపం ఈవినింగ్ ఈ వీడియో చూసి మీరు నాకు చెప్పొచ్చు కదండి మాకు ఇవి కావాలి అనేసి అడిగి మళ్ళీ వెంటనే ఆర్డర్ పెట్టుకున్నారనమాట. సో ఈ బాక్సెస్ అయితే అప్పటికప్పుడు వచ్చాయండి. సో నాకు కూడా తెలియదు అనమాట వచ్చేదాకా. సో దానివల్ల నేను ఎవరికి చెప్పలేకపోయాను సడన్గా రావడం వల్ల. అండ్ వీడియో కూడా నాకు ఇంకా నిన్న ఏం లేక సో సడన్గా వీడియో కూడా షేర్ చేశాను అది. సో పాపం చాలామంది అయితే ఇలాగ ఫీల్ అయ్యారనమాట చెప్పలేదని. సో ముందైతే వచ్చిన బాక్సెస్ కాదండి అవి. అండ్ వీటన్నిటిని కూడా ఇలాగ ప్యాక్ చేస్తున్నాము. సో ఇంకొకటి ఏంటి అంటే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు మీ ప్యాకింగ్ అయిపోయి నేను పార్సిల్ పంపించేసిన తర్వాత ట్రాకింగ్ ఐడి అనేది నేనే పంపిస్తానండి. సో మీరు మళ్ళీ అడగక్కర్లేదు. కొంతమంది ఏంటి అంటే ఇంకా పెట్టిన వెంటనే ఇంకా పంపించిన దగ్గర నుంచి ఇంకా మెసేజ్లు చేస్తూనే ఉన్నారనమాట. సో మాకు పంపించారా అనేసి. నేను అయిపోగానే పంపిస్తానండి. నాకు కుదరాలి కదా. సో అందరికీ నేను మళ్ళీ ట్రాకింగ్ పెట్టాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది. నాకు కుదిరినప్పుడు వీలున్నప్పుడు నేను పెడతాను. సో ఈలోపే ఆగకుండా ఊరికి మెసేజెస్ అనేవి చేస్తూ ఉన్నారనమాట. కొంచెం నేను ఓపిక పట్టండి, నేనే పెడతాను అందరికీ ట్రాకింగ్ ఐడి అనేది. అండ్ ఇది వచ్చేసి కాంపౌండ్ అండి, వ్యాన్ హంట్ అని చెప్పాను కదా. సో అది ఆల్రెడీ 3-4 ఆర్డర్స్ ఉన్నాయి. అవి నేను తెప్పించలేదు. సో వద్దనుకున్నాను. కాకపోతే నేను తర్వాత షాప్స్కి వెళ్ళి తీసుకొస్తుంటే చాలా కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాంపౌండ్ అనేది. సో ఇంకా అది చూసి ఆ తర్వాత నేను ఇంక మళ్ళీ కాంపౌండ్ కూడా తెప్పించడం జరిగింది. ఇంత ఎక్కువ ఉంది ఏంటి కాస్ట్ అని. సో అలాగా షాప్స్ నాకు అన్ని దగ్గరలో అయితే నాకు తెలియదు కానీ నేను ఉండే దగ్గర మాత్రము విపరీతమైన కాస్ట్లు అండి. ప్రతిదీ నేను ఇచ్చే కాస్ట్లో షాప్స్లో ఎక్కడ లేవన్నమాట. అంత తక్కువలో ఇస్తున్నాను. అండ్ ఈ హాట్ బాక్స్ కూడా స్మాల్ హాట్ బాక్సే మాకు ఇక్కడ 70 రూపీస్ అమ్ముతున్నారండి ఒక్క బాక్స్ అనేది. అండ్ బిగ్ బాక్స్ అంటే చెప్పక్కర్లేదు 80 రూపీస్ 90 రూపీస్ అనమాట. ఇంకా దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అంటే నేను ప్రతి ఏరియాలో ఇట్లనే ఉంటాయని నేను చెప్పను కానీ మేము ఉండే ఏరియా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నానండి. సో కాస్ట్లు అయితే ప్రతిదీ కూడాను ట్రాన్స్పరెంట్ బాక్సెస్ కాడి నుంచి పీవీసీ మోల్డ్స్ కానీ నార్మల్గా సిలికాన్ మోల్డ్స్ కానీ ప్రతిదీ చాలా కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. న్యూగా ఆర్డర్ కావాలి అన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. సో వాట్సాప్ చేయండి. ఫోన్ కాల్స్ అయితే చేయొద్దండి. ఫోన్ కాల్స్ అయినా వాట్సాప్లోనే చేయండి. ఎందుకు అంటే ఆ నెంబర్లో బ్యాలెన్స్ ఉండదండి, నేను చూసుకోను. సో కాల్స్ సైలెంట్లో ఉంటుంది మొబైల్. తర్వాత నేను తిరిగి చేయడానికి నా దాంట్లో బ్యాలెన్స్ లేదు. ఆ మొబైల్ ఓన్లీ నెట్కి మాత్రమే లింక్ అయి ఉంటుంది. సో దానివల్ల మీరు వాట్సాప్లో చేస్తే ఇన్ కేస్ నేను చూసుకోకపోయినా మళ్ళీ నేను తిరిగి చేయడానికి లేదు అంటే మెసేజ్ చేయడానికి వీలుంటుంది. చాలామంది ఏంటంటే ఫోన్సే ఎత్తట్లేదు, తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు మీరు అసలు ఫోన్స్ ఎత్తట్లేదు ఏంటండి అది ఇది అనేసి. సో నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను కదా, నార్మల్ కాల్స్ చేయొద్దండి. కాల్ చేసి మాట్లాడాలన్నా కానీ నాకు వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే ఒక్క సెకండ్ ఫోన్ కాల్ చేసి మాట్లాడడమో ఏదో ఒకటి చెయ్యండి. కానీ
చాటింగ్ని అయితే ఎక్కువ కొనసాగించొద్దండి. సో నేను రీసెంట్గా చాలా చూస్తున్నాను అనమాట. సో నిజంగా నేను కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వండి ఏంటి అంటే మెసేజ్ చేయడానికి ఓపిక లేక అండ్ హ్యాండ్ కూడా పెయిన్ వస్తుందండి. అన్ని మెసేజెస్. సో నేను రిప్లై ఇస్తూనే ఉంటాను 24 అవర్స్, ఇంకా ఫోన్ పక్కలోనే ఉంటుంది. సో దానివల్ల నేను కూడా కొంచెం విసిగిపోయి ఉన్నాను మెసేజెస్కి. ఏదన్నా ఉంటే నాకు కాల్ చేసి మాట్లాడండి, మెసేజెస్ పొడిగించొద్దు. సో రీసెంట్గా నేను ఓపెన్గా ఈ మాట చెప్పినందుకు ఏంటి అంటే మీ సర్వీస్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అనేసి అన్నారనమాట. అంటే ఎక్కువ మాట్లాడొద్దండి, ఎక్కువ చాటింగ్ చేయొద్దు, నేను చేయలేను, ఏదన్నా ఉంటే ఒకసారి చెప్పేసేయండి ఒక్కసారి అనేసి చెప్పానని. అందరికీ అందరూ నచ్చాలని ఏం రూల్ లేదు కదండి. సో ఇంకా అదే అనుకొని నేను సైలెంట్ అయిపోయా. ప్రతి ఒక్కరూ అందరికీ నచ్చరు. మన ప్రాబ్లం గురించి చెప్పినా ఇలానే ఉంటుంది, ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.